ఉందో విపరీతంగా పెంచుతున్న సమయం. ఈ ఆలోచన సరళిని ప్రకటించాల్సిన సమయం ఆ సమయం. అయ్యా, ఎందుకు మేమేమడుతున్నాం? 22 కోట్ల మందికి గౌతమ్ అదానీ లాగా 1600 కోట్ల ఆదాయం ఉండాలని నేనేమనలేదు. గౌతమ్ అదానీకి రోజుకు 370 రూపాయల ఆదాయం ఉండాలని కూడా అన్నారు. ఎందుకంటే గౌతమ్ అదానీ లాంటి వాళ్ళు లేకుండా సంపద సృష్టించబడాలంటే పారిశ్రామికవేత్తలు లేకపోతే సంపద సృష్టించబడదు. నాగేశ్వర ఉంటే సంపద సృష్టించబడుతుంది. సంపదే సృష్టి జరిగినప్పుడు కార్మికులకి అందులో వాటా వచ్చే అవకాశమే లేదు, ఉపాధి దొరికే అవకాశం లేదు. కానీ ఇంత భయంకరమైన స్థాయిలో అసమానతలు ఉంటే అది ఎథికల్, అది నైతికమా? నైతికం పక్కన అది ఆర్థికంగా కూడా సరైన. ఎందుకంటే నేను చాలాసార్లు ఉదాహరణతో కూడా చెప్తుంటాను. ఈ దేశంలో ఉన్న 22 కోట్ల మందికి 375 రూపాయల ఆదాయం కాకుండా 500 రూపాయల 75 రూపాయల ఆదాయం వచ్చింది అనుకుందాం. లేదు ఒక 25 రూపాయలు 405 అనుకుందాం. అంటే 22 కోట్ల మందికి మరో 25 రూపాయల ఆదాయం దొరుకుతుంది. అంటే నెలకు 750 రూపాయలు. ఏం జరుగుతుంది ఎకానమీలో? ఈ 750 రూపాయలు తీసుకెళ్ళి ఆ వ్యక్తి స్విస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారా? ఆ 750 రూపాయలు తీసుకెళ్లి 5 స్టార్ హోటల్లో భోజనం చేస్తారా? ఆ 750 రూపాయలు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడతారా? ఆ 700 రూపాయలు తీసుకొని ఏదైనా ఒక పెద్ద ల్యాండ్ కొంటారా? ఏం చేస్తారు? 750 రూపాయలు తీసుకెళ్లి ఇంకో బజార్కి వెళ్ళి ఇన్ని బియ్యం ఎక్కువ కొనుక్కుంటాడు, ఇన్ని పప్పులు ఎక్కువ కొనుక్కుంటాడు, ఒక క్రీమ్ కొనుక్కుంటాడు మొత్తానికి రాసుకోవడానికి, లేదంటే ఒక రోజు హోటల్ పోతాడు, లేదంటే ఒకసారి ఊరికి విహారయాత్రలకు వెళ్తాడు, తమ పిల్లలకు 2 డ్రెస్సులు ఎక్కువ కొనుక్కుంటాడు, ఓ మంచి చెప్పులు కొనుక్కుంటాడు. అంటే పేద ప్రజలకు ఆదాయం పెరిగితే ఈ దేశ ఎకానమీలో వస్తువులకు సేవలకు గిరాకీ పెరుగుతుంది. గిరాకీ పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ అనేక రేట్లు పెరుగుతుంది. గౌతమ్ అదానీకి 1600 కోట్లు రోజుకుంది, అది ఇంకో 400 కోట్లు వెళ్ళిందనుకోండి. ఆయన ఈ దేశంలో ఉండే వస్తువుల్ని సేవలు కొనగలరు. మళ్ళీ పెట్టుబడి పెట్టి ఉపాధి కల్పించాలంటే అవి కొనేవాడు ఉండాలి. ఇవాళ ఎకానమీలో మనం చూస్తున్నాం. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. సొసైటీ ఫర్ ఆటోమొబైల్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్, సియామ్ అనే వారి సంస్థ చెప్తుంది. ఈ దేశంలో కార్ల అమ్మకాలు కన్నా స్కూటర్ల అమ్మకాలు, ఈ రెండింటిని చూస్తే స్కూటర్ల అమ్మకాలను తగ్గుతున్నాయి, హై ఎండ్ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. అది కూడా మారుతి 800 ఈ కార్లు పెరగడం. అంటే కార్ల అమ్మకాలు పెరగడం లేదా అంటే పెరుగుతున్నాయి. కానీ ఏ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి? లగ్జరీ కార్ అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. కానీ మిడిల్ క్లాస్ పడే కార్ల అమ్మకాలు తగ్గుతుంది. అలాగే స్కూటర్ల అమ్మకాలు తగ్గుతుంది. అలాగే మీరు హౌసింగ్ సెగ్మెంట్ తీసుకోండి. ఇండియన్ రియల్ ఎస్టేట్ ఆపరేటర్స్ అసోసియేషన్ వాళ్ళ లెక్కలు లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్ గణనీయంగా పెరుగుతుంది. 1 కోటి కన్నా ఎక్కువ రూపాయల విలువైన ఇళ్ల అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి. మీరు రేట్ ఆఫ్ గ్రోత్ తీసుకోండి, 5 కోట్ల కన్నా ఎక్కువ విలువ కలిగిన ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి, గ్రోత్ రేట్ ఎక్కువ. కానీ 50 లక్షలు 30 లక్షల ఇళ్ల అమ్మకాలు పెరగడం లేదు. దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఎవరి ఆదాయం పెరుగుతోంది, ఎవరి ఆదాయం పెరగడం లేదు. ఆర్థిక వృద్ధి పెరుగుతుందంటే అందరికీ పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి అనేది లెక్క కరెక్ట్గా తెలియదు. మీరు 10 చాక్లెట్లు తింటారు, నేను 1 చాక్లెట్ తింటా, అయినా 11 చాక్లెట్ అమలు పోతుంది. అందువల్ల అమలు పోవడానికి అవసరం లేదు. టోటల్ షేర్ ఆఫ్ చాక్లెట్స్ 11 రూపీస్, టోటల్ టర్న్ ఓవర్ 11 × 10 రూపీస్ 110 రూపాయలు, టోటల్ ప్రాఫిట్ దాంట్లో 20% అంటే 22 రూపాయలు. సో 22 రూపాయలు లాభం వచ్చింది. 110 రూపాయలు చాక్లెట్ అన్నాయి, 11 చాక్లెట్ అన్నాయి. ఈ లెక్కల్లో ఏమీ తెలియదు. తెలిసేది ఎంత అంటే ఈ 11 చాక్లెట్ ఒకటి 10 ఒకటే తింటాడు, అక్కడ లెక్క తెలుస్తుంది. అందువల్ల ఆ లెక్క మనం ప్రజలకు చెప్పగలం. ఆ లెక్కలు
కార్పొరేట్ మీడియా చెప్పదు, ఆ లెక్కను దేశాన్ని పాలించే ప్రభుత్వాలు చెప్పవు, ఆ లెక్కను ఎక్కడా వాడుకుంటున్నారు. అయ్యా ఆర్థిక అభివృద్ధి జరగడం లేదు ఎవరు అనడం లేదు, సంపద సృష్టించబడడం అని ఎవరు అనడం లేదు, జాతీయ ఆదాయం పెరగడం అని ఎవరు అనడం లేదు. కానీ అది కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై ఉంటుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరము. ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకు కొనుగోలు శక్తి ఇస్తే భారతదేశం ఒక అద్భుతమైన దేశంగా అభివృద్ధి. నిజమైన దేశభక్తి అంటే అయ్యా నేనేమంటున్నాను, 140 కోట్ల మంది ప్రజలు రోజు ఒక గ్లాస్ పాలు తాగితే భారతదేశంలో రోజుకు ఎన్ని కోట్ల లీటర్ల పాలు కావాలో మేము ఆలోచిస్తాం. అప్పుడు భారతదేశంలో డైరీ ఇండస్ట్రీ ఎంత పెరుగుతుంది? ఈ దేశంలో 140 కోట్ల మంది తమకున్న ఒక చెప్పుల జతకు అదనని ఇంకొక చెప్పుల జత కొనాలనుకుంటున్నారు. చాలా మంది పెద్దవాళ్ళు డబ్బున్న వాళ్ళ ఇళ్లలో బట్టలకు తగినట్టుగా మ్యాచింగ్ చెప్పులు కూడా ఉంటాయి. సో ఇంకొక ఎక్స్ట్రా చెప్పుల జత కొనాలనుకుంటున్నారు. భారతదేశంలో 140 కోట్ల చెప్పుల అంటే లెదర్ ఇండస్ట్రీ ఏ స్థాయిలో డెవలప్ అయితే ఒక్కసారి ఆలోచించారు. 140 కోట్ల మంది చేతికి వాచ్ పెట్టుకున్నారు. 140 కోట్ల వాచుల అంటే అర్థం ఏంటి? సామాన్య ప్రజలకు కొనుగోలు శక్తి ఇవ్వడం వల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, కానీ సంపన్న వర్గాలకు రాయితీలు ఇవ్వడం వల్ల ఆర్థిక అభివృద్ధి జరగదు అని ఇది ఆర్థిక సూత్రం. దీనికి ఉదాహరణ కూడా ఇంకొన్ని 2019 సెప్టెంబర్ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ పైన పన్ను 10% తగ్గించింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం కోల్పోయిన ఆదాయం 1,84,000 అంటే 10% ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తే కోల్పోయిన ఆదాయం 1,84,000 కోట్లు. ఈ 1,84,000 కోట్ల రైతుని ఎందుకు ఇచ్చారు అని అడిగారు. ఆర్థిక మంత్రి చెప్పింది ఏంటంటే ఈ రాయితీ వల్లనే కదా వారు పెట్టుబడి పెట్టేది, వారు పెట్టుబడి పెడితేనే కదా ఫ్యాక్టరీలు వచ్చింది, ఫ్యాక్టరీలు వస్తేనే కదా నిరుద్యోగం తగ్గింది, ప్రజలకు ఆదాయాలు పెరిగింది అన్నారు తప్ప ఏ రకమైన తప్పుతారు. అందుకే నేను ఆ రోజే ఒక మాట నిజంగా ఆర్థిక మంత్రి చెప్పినట్టే జరిగితే నేను పారిశ్రామిక వర్గానికి రాయితీలకు వ్యతిరేకం కాదు, కానీ అలా జరుగుతుందా లేదా అనేది 2 ఏళ్ల తర్వాత మాట్లాడదాం. 2-3 ఏళ్ల తర్వాత అంటే మధ్యలో కరోనా వచ్చింది. ఇటీవల లాస్ట్ ఇయర్ ఆర్థిక మంత్రి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII వారి దగ్గరికి ఏం చెప్పిందంటే మీకు ఇన్ని కోట్ల రాయితీ నేను ఇస్తున్నా, మీరు ఎందుకు పెట్టుబడి పెట్టలేదు అని. ఎందుకంటే పెట్టుబడి పెట్టే ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటారు, అది గణనీయంగా పడుతుంది. మరి ఏం చేస్తారు పెట్టుబడిదారులు? ప్రభుత్వం రాయితీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు మెరుగుపరుచుకోవడానికి, వాళ్ళ నష్టాలు పూర్చుకోవడానికి, వారి విలాసాలకు ఖర్చు పెట్టారు తప్ప ఎక్కడా పెట్టుబడి పెట్టారు. ఏది మరి నేను చెప్పింది కదా ఆర్థిక మంత్రి చెప్పింది. మరి వాళ్ళు ఎందుకు పెట్టుబడి పెట్టలేదు? వాళ్ళంతా ప్రకృతి విలువలా కాదు. వాళ్ళు పెట్టుబడి పెడితే రాయితీ ఇస్తే పెట్టుబడి పెట్టారు, కొనటో ఉంటే పెట్టుబడి పెట్టారు. నేను చాలా ఏళ్ళ కింద నాకు కలిగిన అనుభవాన్ని చాలా మీటింగ్లో చెప్పాను, బహుశా మీకు కూడా చెప్పుకుంటాను, కానీ కొత్త వాళ్ళు ఉండుంటాను ఆశ్చర్యం. ఒకరోజు నేను పారిశ్రామికవేత్తల మీటింగ్కి వెళ్ళాను, నేను ఎంఎస్సీలో ఇచ్చాను. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికీకరణ ఎలా జరగాలి అని అందులో పెద్ద పెద్దలందరినీ పిలిచారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు. నేను ఒక్కరిని ఏ పరిశ్రమ లేనండి, నా పరిశ్రమ పైన ఆధారపడి చదువుకుంటున్నాను. కానీ నేను ఇండస్ట్రీ లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అందుకు చూశాను. పరిశ్రమల పైన శాసనసభ స్థాయి సంగతి చదివి ఒక్కొక్కరిని వచ్చి అసలు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెరగాలంటే ఏం చేయాలి? ఒక ఆయన వచ్చాడు, మాకు సహజ ఉంటుంది, చాలా చౌకగా ఇవ్వాలి, బొగ్గు ఇవ్వాలి, ఇనుపకి ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి. రెండో ఆయనకి మాకు ల్యాండ్ ఆస్తిల్ ఫ్రీగా ల్యాండ్ ఇవ్వాలి చౌకగా. మూడో ఆయనకి మాకు విద్యుత్ రాయితీ ఇవ్వాలి. నాలుగో ఆయనకి మాకు పన్నుల రాయితీ కావాలి. ఐదో ఆయన వచ్చి మాకు ట్యాక్స్
హాలిడేస్ కావాలి 10 వరకు. ఇలా ఒక్కొక్కరు ఆదాయం వచ్చి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ బ్యాంకు రుణాల పైన వడ్డీ తగ్గించండి. 7 నుంచి మా పాత అప్పుల్ని పట్టించుకోకుండా కొత్త అప్పులు చేశారు. అంటే వాడు అక్కడికో 1000 కోట్లు మిగేది. వీళ్ళందరూ ఉపన్యాసాలు ఇచ్చే లోపల నేను అంతకు ముందు అక్కడికి వస్తూ రెడీ హిల్స్ లో ఉన్న ఈ మీటింగ్ ఇది ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ వీళ్ళే జరిగింది. ఆడ ఎదురుగా మిరకాబద్ది అనుకున్న 2 నిమిషాలు నేను వాళ్ళ దగ్గరికి పోయి ఎన్నవుతామయ్యా మిరకాబద్ది తినండి. నాకు అలవాటు ఏంటంటే జర్నలిస్ట్గా అందరినీ అన్ని అడుగుతూనే ఉంటాను. అడిగాను ఎన్నడూ 200, 300 మొత్తం సామాను. దీనిలో 200 బద్దీగా ఉంటుంది. భారతదేశం గొప్ప దేశం, భారతదేశం అభివృద్ధి చెందిన దేశం, రామరాజ్యం చూసిన దేశం. ఇలాంటి దేశంలో ఒక 2000 బద్దీలు ఇన్కమ్ అవ్వండి సార్. నా దగ్గరకి ఇంతే చిన్న బండిగా సార్, ఎడవరకు సార్ వాళ్ళ దగ్గర పెద్ద బండి ఇస్తాను. నా దగ్గర 3 స్టవ్ ఉందా, ఇక పెద్ద 3 ఇస్తా స్టవ్ ఇస్తాను. సార్ దగ్గర డబ్బులున్నాయా సార్, నేను బ్యాంక్ నుంచి లోనిపిస్తాను. అవన్నీ చూసినాక మరి ఏంటంటే సార్ చిన్నటోడు ఉన్నాడా సార్ అన్నాడు. చిన్నటోడు ఇవన్నీ నేనే కొనుక్కుంటా సార్, నేనే కొనుక్కుంటే మీరు అవసరం లేదు సార్ అని ఈ ఉదాహరణ అక్కడ చెప్పి, అయ్యా మీకు రాయితీలు ఇస్తే పరిశ్రమలు రావు, ఆ పేదవాడికి కొనే శక్తిని ఇస్తే పరిశ్రమలు వస్తాయి. ఇది సరిగ్గా ఇప్పటికి కూడా కలుగుతుంది. ఆర్థిక మంత్రి వెళ్ళి ఏం చెప్తాడు, మీకు ఒక్క ఉదాహరణ చెప్తాడు. ఆపిల్ ఫోన్ అందరికీ తెలుసు కదా, ఆపిల్ ఫోన్ తెలియని వాళ్ళు ఉండదు, చాలా మంది. ఇది ఆపిల్ ఫోన్. ఆపిల్ ఫోన్ ఉన్నది అంటే మనకన్నా అడవులకు ఆదాయం ఉండాలి, లేదంటే పురాణం అమ్ముతాం. ఇదంటే అందులో మన టీచర్ చాలా మంది ఆపిల్ ఫోన్ ఉంటుంది, కొడుకులు అమ్ముతూ ఉంటారు. నా కొడుకులు అమ్ముతాను, నాకు ఆపిల్ ఫోన్. అప్పుడు నాకు ఆపిల్ ఫోన్ కొనుక్కునే శక్తి ఉండదు. ఈ ఆపిల్ ఫోన్లు ఇండియాలో తయారవడం జరిగింది. మీకు తెలుసా? ఇలా భారతదేశంలో తయారైన ఆపిల్ ఐఫోన్లు ప్రపంచమంతా ఎందుకు మరి మన దేశానికి వచ్చింది? కరోనా టైంలో ఆపిల్ అనుభవం. ఆపిల్ ఫోన్లు అత్యధికంగా మ్యానుఫ్యాక్చర్ అయ్యేవి చైనా. ప్రపంచంలో మీరు అమెరికాలో ఐఫోన్ ఉన్నా అది తయారయ్యేది చైనా. కానీ కరోనా టైంలో చైనాలో నెలల తరబడి ఫ్యాక్టరీ మూసేస్తారు. దాంతో ఆపిల్ ఫోన్ అమ్మకాలు సప్లై. కరోనా తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంది ఇలా ఒక్క దేశం పైన ఆధారపడటం మనకు కష్టమవుతుంది. అందువల్ల మనం ఇంకోటి కూడా ఆలోచించాలని చెప్పి పక్కన వియత్నాంకు భారతదేశానికి వచ్చింది. మన ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఒకటి ఉంది. అంటే ఎవరైనా భారతదేశంలో ఉత్పత్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. సో ఆపిల్ వాడు ఆ రాయితీ తీసుకొని వచ్చి ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి చేసి ప్రపంచానికి అమ్ముతుంది. మీకు ఆశ్చర్యం చెప్తే ఇక్కడ ఎంత ఉత్పత్తి జరుగుతుంది? మరి ఆపిల్ ఫోన్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఇండియాలో తయారు. ఆపిల్ ఫోన్ కాస్ట్ లో 60-70% ఆ రీసెర్చ్ అండ్ డిజైన్ అండ్ సాఫ్ట్వేర్, అంటే ఆపిల్ కంపెనీకి ఉన్న ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ పైన ఆధారపడిన అంశమే 60%. ఇక ఆపిల్ ఫోన్ కు తయారయ్యే బయట కేసు, ముందుండే గ్లాసు, ఇవన్నీ భారతదేశంలో ఏం చేస్తుందంటే అవన్నీ వేరే దేశాలకు పట్టుకెళ్ళి ఇక్కడ అసెంబ్లీ చేస్తుంది. ఇవన్నీ ప్యాక్ చేసి దానితో ఫోన్ రూపొందిస్తున్నారు. దీనికి అయ్యే ఖర్చు ఎంత అంటే ఇండియాలో అయ్యేటువంటి ఆపిల్ ఫోన్ ప్రొడక్షన్, ఒక ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తి ఖర్చులో హార్డ్లీ 6% ఉంది. కానీ ఒక్క ఐఫోన్ ఇండియాలో తయారైతే 6% ప్రభుత్వం రాయితీ. అంటే దీనికేంటి? ఆ భారతదేశంలో అసెంబ్లీకి అయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వ రాయితీతో వాళ్ళు వెళ్ళిపోతుంది. ఇక వారి ఇంటికి ఇక్కడ తయారు చేయండి, ఇక్కడ బ్రహ్మాండంగా తయారు చేస్తామో ఆ ఖర్చు ప్రభుత్వం తీసుకుంటారు. ఇది ఆపిల్ ఫోన్ల ప్రొడక్షన్ ఇన్సూరెన్స్ కాదు. మరి ఈ దేశానికి పరిశ్రమలు వచ్చి ఏం చేస్తాయి అంటే మన డబ్బులతో మన దగ్గర ఉత్పత్తి చేసి ప్రపంచంతో వాడతాం. ఇది నేను నా యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది, ఆపిల్ ఐఫోన్ తయారీలో ఉన్న అసలు రాష్ట్రం చూడండి. లేదు నాగేశ్వర చెప్తే నమ్మకపోతే రఘురామ్
ఇన్సూరెన్స్ అండ్ ఆపిల్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా పెట్టండి వస్తాను. నేను కూడా రఘురామ్ మహాజన్ చేసి చెప్పిన దాన్ని వినే నేను వస్తాను. నేను మాట్లాడాను. प्रधानमंत्री मन की बात करते हैं, देखिए आप अमेरिका में आईफोन खरीदे वो हमारा भारत में तैयार हुआ अने तो मनोरंजन सफल भारत में तैयार हुआ पैसे किसका है, मेरा है, तुम्हारा है చెప్పడు. అది మోడీ ఎక్కడ చెప్పాడు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే చాలా తెలివిగా ఇవాళ ప్రొడక్షన్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద కార్పొరేట్లకు రాయితీలు విపరీతంగా ఇవ్వడం వల్ల దేశ జీడిపి పెరిగిన మాట నిజమే. కానీ మీకు ఇంకొక ఉదాహరణ, భారతదేశ చరిత్రలో 40 ఏళ్ళు ఏనాడు లేని స్థాయిలో డైరెక్ట్ ట్యాక్సెస్ వసూలయ్యాయి. ఆ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్ను, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ ఎందుకు మరి పెరగడం తప్ప చాలా సంతోషం. డైరెక్ట్ ట్యాక్స్ పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రభుత్వం మనకి ఏమైనా సర్వీస్ వస్తుంది. కానీ మరి ఎందుకు పెరిగింది? ఇప్పుడు ఒక 100 రూపాయలు ఒక 10% పన్ను, 10% పన్నున్నప్పుడు 100 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి 200 ఆదాయం కావాలంటే ఏం జరగాలి? సింపుల్ మాట, ఈ 10% పన్నున్న పెరగాలి, లేదా ఆదాయం 100 రూపాయలకు లెక్క. 1000 రూపాయల ఆదాయం ఉంటే 10% ట్యాక్స్ ఉంటే 100 రూపాయలు ప్రభుత్వం ఆదాయం. లేదు 200 రూపాయల ఆదాయం వచ్చిందంటే ఇలా ఐదు పన్నున్న 20% కావాలి, ఆదాయం అన్న 2 కావాలి. ఇంకో మార్గం 1000 రూపాయల ఆదాయం ఉంది, 10% ట్యాక్స్ ఉంది, 100 రూపాయలు ప్రభుత్వానికి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వానికి 200 వస్తుంది. ఎట్లా వస్తుంది? 200 ట్యాక్స్ ఏమన్నా 20%, లేదంటే ఆదాయం అన్నా 20,000. ఆదాయం 2,000 అయితే 10% 200 అయితే, లేదు 20% ట్యాక్స్ పెరిగింది 1,000 రూపాయలు 200. కానీ ట్యాక్స్ ఎక్కువ పెరగలేదు. ట్యాక్స్ పెరగకుండా ప్రత్యక్ష పన్నుల ద్వారా ఆదాయం పెరిగిందంటే అర్థం ఏంటి? దేశ జీడిపిలో సంపన్నుల సంపద పెరగడం వల్ల ఇది సాధ్యమైంది. అందువల్ల దేశంలో జీడిపి పెరిగిన మాట నిజం, సంపద సృష్టి నిజం. కానీ ఈ సంపద దేశంలో సంపన్న వర్గాలకు మాత్రమే వెళ్తుంది. ఇంకో లెక్కలు, దేశ ఆదాయంలో కేవలం 3%, 50% ప్రజలకు కేవలం 3% వస్తుంది. కానీ భారతదేశంలో కట్టే జిఎస్టీలో 64% ఈ 50% వదిలేదు. అంటే దేశ ప్రజల్లో 50%, దిగువ 50% 64% జిఎస్టీ కట్టారు. కానీ వారికి దేశ ఆదాయంలో వాటా కేవలం 3%. కానీ దేశ ఆదాయంలో 10% వారు కట్టే జిఎస్టీ మాత్రం 3%. కానీ దేశ ఆదాయంలో వారి వాటా 70%. ఈ లెక్కలు ఏం చెప్తున్నాయి మనకు? సామాన్యుడేమో పన్ను లెక్క పడుతున్నాడు, సంపన్నుడేమో సంపద పెంచుకుంటున్నాడు. ఇది కళ్ళ ముందు జరగడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ప్రభుత్వము సంపద సృష్టి పేరిట ఆ సంపదను కొద్దిమంది చేతుల్లో పెట్టే ఆర్థిక విధానాలను అనుసరించడం వల్ల ఇవాళ రైల్వే చూడండి, వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చాయని మనం ఆనందపడుతున్నాం. కానీ ఎయిర్ కండిషన్ బోగీలు పెరుగుతున్నాయి, స్లీపర్ బోగీలు తగ్గుతున్నాయి, సెకండ్ క్లాస్ బోగీలు తగ్గుతున్నాయి, ఎయిర్ కండిషన్ బోగీలు పెరుగుతున్నాయి. లెక్కలతో సహా నేను మాట్లాడిన వీడియోలు ఉంటే చూడండి. ఇవాళ ఇండియన్ రైల్వేస్ లాస్ట్ 1-2 ఇయర్స్ ట్రెండ్ ఎయిర్ కండిషన్ బోగీలో పెరుగుతున్నాయి. టోటల్ రైల్వే బోగీలు, రైల్వే బెర్తుల్లో ఎయిర్ కండిషన్ బెర్తులు వాటా పెరిగింది, సెకండ్ క్లాస్ బెర్తుల వాటా తగ్గింది. అంటే మరి ఇది దేని సూచిస్తోంది? సెకండ్ క్లాస్ లో ప్రయాణించే సామాన్యుడికి రైళ్లు దూరమవుతున్నాయి. మధ్య తరగతి ఎబో మిడిల్ క్లాస్, రిచ్ క్లాస్ ప్రయాణం చేసే ఎయిర్ కండిషనింగ్ ట్రైన్లకోమో సప్లై జరుగుతుంది. ఇదొక ఉదాహరణ కాదు. ఇవాళ గుజరాత్ నుంచి ముంబైకి బుల్లెట్ ట్రైన్ వేస్తున్నారు. 1,08,000 కోట్లతో బుల్లెట్ ట్రైన్ వేస్తున్నారు. 1,08,000 కోట్లు. నేను బుల్లెట్ ట్రైన్ వద్దనంటే, కానీ రైల్వే సేఫ్టీ పైన డబ్బులు లేక యాక్సిడెంట్ అవుతుంది. కవచ్ అనే రైల్వే సేఫ్టీ సిస్టమ్, ఆ కవచ్ ఇన్స్టాల్ చేస్తే 2 రైళ్లు గుద్దుకో.
ఈ మధ్య జరిగిన రైల్వే యాక్సిడెంట్ అన్ని లెక్కలు తీయండి, కవచ్ అనేది పెట్టకపోవడం వల్ల జరిగిన, అంటే కవచ్ పెట్టి సామాన్య రైల్వే ప్రయాణికుల భద్రత కొరకేమో ప్రభుత్వాలు ఖర్చు పెట్టింది. ఇవాళ రైల్వే సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉన్న వేలాది ఉద్యోగాలు కానీ ఉన్నాయి. మరి ఈ పరిస్థితి ఎందుకున్నాయి అంటే ఒక్క ఉదాహరణకి రైల్వే ఉదాహరణ చెప్పండి. ఏ రకంగా సామాన్యుడికి దూరం అవుతున్నాయి వ్యవస్థలు, సర్వీసులు. ఇవాళ మీకు ఏ లెక్కలను మీకు ప్రీమియం ఇవాళ ఆ ఎకానమీ 7.2% పెరుగుతుంది, కానీ ధర ఏ స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ మధ్య లెక్క వచ్చింది. ఒక సౌత్ ఇండియన్ అంటే ఒక దక్షిణ భారతదేశంలో మనం తినే అన్నం అంటే ఒక అన్నమో కూర సాంబారో పెరుగు అదే. ఈ లాస్ట్ 1 year లో ఒక సౌత్ ఇండియా ప్లేట్ మీల్స్ అయ్యే ఖర్చు కాస్ట్ 12%. మీకు ఆనియన్ ఉల్లిగడ్డల ధరలు ఏడాదిలో 82% పెరిగాయి. ఉల్లిగడ్డల ధరలు, టమాటా ధరలు ఏడాదిలో 42% పెరిగాయి. పప్పు దినుసుల ధరలు ఈ ఏడాదిలో 24% పెరిగాయి. ఈ పెరుగుదల మరి ఎవరిపైన ప్రభావం చూపుతుంది? నాగేశ్వర లాంటి ప్రొఫెసర్ కు ఆ ఉల్లిగడ్డల ధరలు 82% పెరిగినా ఏమీ తెలియదు. పప్పు దినుసుల ధరలు 24% పెరిగినా ఏమీ తెలియదు. ఎందుకంటే నాకు వచ్చే ఆదాయంలో నేను 1-2% మాత్రమే ఫుడ్ పెరగచ్చు. కానీ ఒక పేదవాడు తన ఆదాయంలో 60% ఫుడ్ పెరగచ్చు. మీరు ఒక 10,000 రూపాయల ఆదాయం వచ్చేవాడు 15,000 రూపాయల ఆదాయం వచ్చే తీయండి, వాడికి ఆహారం పైన అయ్యే ఖర్చు 60%. నేను చెప్పింది కాదు, కేంద్ర ప్రభుత్వ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ 60% of the poor man's monthly per capita expenditure. ఒక పేదవాడి నిరంతరి తలసరి ఆదాయంలో 60% ఆహారం పెరిగాయి. కానీ ఆహారం ధరలు పెరిగితే ఎవరికైనా ప్రభావం, అది పేదవాడికైనా ప్రభావం. ఇవాళ ఆహార ద్రవ్యోల్బణం 10% దాడుతుంది. సో ఈ స్థాయిలో మరి ప్రజల ఆదాయాలు పెరుగుతున్నారు. లాస్ట్ 1 year లో ఎంతమంది ప్రజల ఆదాయాలు పెరిగాయి? మీరు మరొక రూపాయలు ఎక్కువ పెట్రోల్ ధరలు చూడండి. 2014 ముందు డాలర్ చమురు ధర $160. అప్పుడు పెట్రోల్ లీటర్ ₹2. ఇవాళ డాలర్ చమురు ధర ₹2. మరి ఇవాళ వాస్తవంగా మోడీ వచ్చాక ఎవరైనా $32 ఉంచుతాయి, $50 ఉంచుతాయి. అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు $105 బ్యారెల్, తర్వాత ఒక దశలో $25 per బ్యారెల్. ఇవాళ ఈ రోజు లెక్కైతున్నాను $80 per బ్యారెల్. మరి ఎందుకు పెట్రోల్ ధర దొరకదా? మరి కారణం ఏంటి? అందుకే చాలా మంది ఫిబ్రవరి 16 మాకే సంబంధం లేదనుకుంటారు. అయ్యో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలని డిమాండ్ కూడా, ఆనియన్ పొటాటో టమాటో ధరలు తగ్గాలని డిమాండ్ కూడా. అందువల్ల మన జీవితాలకు సంబంధించిన డిమాండ్ ఎక్కడో ఎవరియో డిమాండ్ కాదు. సో మరి ఎందుకు ఈ పరిస్థితిలో ఉంది? దీనికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు పెట్రోల్ పైన కేంద్ర ప్రభుత్వ పన్ను ₹9. ఇవాళ ఒక దశలో ₹32 పోయి ఈ మధ్య తగ్గించారు. అంటే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు డీజిల్ పైన ఎక్సైజ్ పెట్టి ₹3.50. ఇవాళ ₹30 పెట్టి మొన్న ఈ మధ్య తగ్గించారు, అందులో ₹10 తగ్గించారు. అంటే పెరిగినంత ₹9.40 ₹32 పెంచి ₹22 తగ్గించారు. ₹3.50 ₹30 పెంచి మళ్ళీ ₹10 తగ్గించారు. మేము చాలా చిన్నప్పుడు ఎమ్మెల్యే ఏర్పడలో సినిమా చూసాం డాక్టర్. ఆ సినిమాలో హోటల్ యజమానులు అందరూ వచ్చి ధరలు తగ్గించాలి, ధరలు ఇడ్లీ ధర పెంచాలి అని 50 పైసలు నా సినిమాలో కదా, దాన్ని 75 పెంచాలి అని అడిగారు. అంటే ఆ సినిమా ప్రకారం ప్రభుత్వమే ధరలు నిర్ణయించి ఇడ్లీ ధర. ఈ సీఎం ఏం చేసి దాస్తానంలో మన్ను చూపించారు. హోటల్ యజమానులు ఆశ్చర్యంగా అదేంటి సార్ మీరు ఇంత గొప్ప సీఎం, మేము 75 పైసలు పెంచారు, మీరు రూపాయలు పెంచున్నాను ఇష్టోడా అని రాజకీయ నాయకుడికి 75 పైసలు పెంచిన తర్వాత డౌన్ అని ప్రతిపక్షాలు అల్లరి చేస్తే అప్పుడు 75 తగ్గిస్తా అప్పుడు అందరూ సీఎం జిందాబాద్ అంటే మీ పని అయిపోతారా? సరిగ్గా అదే ఒక
ఆర్టీసీ బస్సులో ఒక ప్రయాణికుడు పోతున్నాడు. అతను కండక్టర్ టికెట్ 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 అన్నాడు. అంటే మహిళా ప్రయాణికులు కాదు, పురుష మళ్ళీ మహిళా ప్రయాణికులు టికెట్ ఫ్రీగా వస్తామన్నారు. సో పోతుంటే టికెట్ ఇవ్వాలంటే జేబులో టికెట్ తీసుకుందామని జేబులో చేయడంటే పర్స్ లేదు. అయ్యో ఏమైందని చూస్తే పర్స్ కొట్టేశాడు. ఆ పర్స్లో మొత్తం అదే రోజు సార్లు తీసుకొని వస్తున్నాయి. అయ్యా సార్ నా పర్స్ పెంచాలి, నా జీవనం అరే నాకు అనవసరమయ్యా, మొదటి టికెట్ తీసుకో, నీ ఒక్కరితో కాదు కదా అని కోపడతాను. ఈ లోపల ఇక్కడ వచ్చి ఏం సార్ మానవత్వం ఉండాలి. అతను పర్సు పోయి జీతం మొత్తం పోయి బాధపడుతుంటే నీ టికెట్ కావా, నువ్వు తీసుకున్నావా, నేను తీసుకున్న సార్ అంటే వెంటనే 5 రూపాయలు టికెట్ తీసి ఆయన చేత పెట్టాడు. తర్వాత వాడే పర్సు కొట్టేసి అంటే వాళ్ళు జేబులో పర్సు కొట్టేసి 5 రూపాయలతో టికెట్ గురించి దేశంలో పుణ్యాత్మయ్య, బస్సులో ఉన్న వాళ్ళంతా పుణ్యాత్మయ్య, కలియుగంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా అని చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నది పెట్రోల్ ధర అదే. 9 రూపాయలు 45 32 రూపాయలు పెంచి 22 రూపాయలు 10 రూపాయలు తగ్గించారు. నేను తగ్గించున్నాను కదా, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు తగ్గియమని అడుగుతున్నాను. మళ్ళీ అయ్యా పెంచింది ఎంత, తగ్గించింది ఎంత? ప్రపంచం ముందు $140 డాలర్ ఉన్నప్పుడు మీరు 70 రూపాయలు, ఇవాళ $80 డాలర్ ఉన్న 90 రూపాయలు డాలర్ మీద ఎందుకు పెట్టు? ఒకవేళ 2014లో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కాకముందు ఏ లెవెల్ ఆఫ్ పెట్రోల్ పన్నులు ఉన్నాయో అదే లెవెల్ ఇప్పుడు ఉంటే ఒక టీచర్ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయటకు పోయే టీచర్ నెలకు 1000 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఈ సార్వత్రిక కార్యాచరణ సరైందా కాదా? అయ్యా మనం ఏమంటున్నాం? అయ్యా ఈ పెట్రోల్ ధరలు అన్యాయంగా పెంచారు, వీటిని తగ్గించాలి అంటున్నాం. తగ్గిస్తే ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఒక 1000 రూపాయలు ఉపశమనం. మరి ఈ ఉపశమనం కావాలా వద్దా? ఇదొకటే కాదు, అన్ఎంప్లాయ్మెంట్ మీరు గమనించండి. ప్రీమియం అనే సెక్టార్ అంటే చాలా టాప్ లెవెల్ ఎంప్లాయ్మెంట్ లో కూడా ఇవాళ 16% పడిపోయింది లాస్ట్ 1 year. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీపీఓ లాంటి రంగాలు. ఇవాళ టోటల్ ఎంప్లాయ్మెంట్ లో సాలరీ అండ్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. కాంట్రాక్ట్, క్యాజువల్, అలాగే ఇన్ఫార్మల్ సెక్టార్ లో పెరుగుతున్నాయి. ఆ ఇన్ఫార్మల్ ఆదాయాలు పెరుగుతున్నాయి తప్ప రియల్ ఆదాయాలు కార్మికుల మీరు కాస్ట్ ప్రొడక్షన్ లో మీరు గమనించండి, ప్రాఫిట్ ఏమో పెరుగుతోంది, వేజెస్ ఏమో తగ్గుతుంది. మీరు ప్రాఫిట్ వేజ్ రేషియో తీసుకోండి, ప్రాఫిట్ విపరీతంగా పెరుగుతుంది. దానికి ఉదాహరణ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్. కానీ కార్మికుల వేజ్ కాంపోనెంట్ ఏమో తగ్గుతుంది. యజమానుల ప్రాఫిట్ కాంపోనెంట్ పెరుగుతోంది, కార్మికుల వేజ్ కాంపోనెంట్ తగ్గుతుంది. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్, సాలరీ ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. దానికి ప్రధాన కడిగా ఆ ఉత్తమం మాట్లాడే స్పీకర్ చెప్పారు 2 కోట్ల జాబ్ ఇస్తారని అన్నారు, ఇచ్చారా? కానీ ప్రైమ్ మినిస్టర్ ఇదే క్వశ్చన్ తెలుగులో అడిగితే నాకు చాలా అద్భుతంగా చెప్పారు. देखिए आपका जी टीवी के ऑफिस के सामने पकौड़ी डाल रहा है, ये एम्प्लॉयमेंट नहीं है क्या? అంటే పకోడీ వేస్తే కానీ మీరు గుణగలు చేస్తాను చెప్పండి. మీ పిల్లలు ఖమ్మం పాత బస్ స్టాండ్ కూడా కొత్త బస్ స్టాండ్ పకోడీ అమ్ముకుంటే మీరు చదవన్నా అవును పకోడీ అమ్ముకుంటాను సార్ చెప్తారా? మనకి ఇంకా అలాంటి ఎంప్లాయ్మెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇస్తారని అనిపించదు. పకోడీ చేసుకున్న వాళ్ళ పట్ల నాకేం తెలుసు లేదు. వాళ్ళ కష్టంతో బతుకుతున్నారు, ఏం దొంగతనం బతుకుతలేదు. సో వాళ్ళు గౌతమ ఆదాని కన్నా నిజాయితీగా బతుకుతున్నారు. అందువల్ల నా గౌరవం, అందువల్ల మీరు బతుకుతారు. ఇవాళ మీరు గమనించండి, నరేంద్ర ఒక గ్రాఫ్ పేపర్ తీసుకుంది. ఆ గ్రాఫ్ పేపర్ లో మోడీ పాపులారిటీని ఒక గీత, గౌతమ ఆదాని ఆస్తుల గీత. ఈ 2 సింపుల్ గా ఉంటాయి చూడండి. అంటే నరేంద్ర మోడీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతున్న కొద్దీ గౌతమ ఆదాని ఆస్తులు పెరిగాయి. ఎలా పెరిగాయి? ఇది యాదృచ్ఛికం అని అనుకుందామా? ఇది కాకతాళీయం అనుకుందామా? అదాని స్టాకులు ఏ రకంగా పెరిగాయి మనం లెక్కలు చూసాం కదా. అంటే ఎందుకు ఈ పరిస్థితి చేస్తుంది? ఇవన్నీ మనం చెప్తున్నాం. మీరు ఒక ప్రశ్న అడగచ్చు చివరిగా, మరి ఇవన్నీ ఉందరాలు మళ్ళీ ఎందుకు తెలుసుకున్నారు? ఇప్పుడు లేటెస్ట్ గా ఇండియా టుడే ఆస్పెక్ట్ సర్వే వస్తుంది. నేను ఇప్పుడే నన్ను టీవీలో అడిగాను, సార్ ఏమైనా ప్రోగ్రామ్కి వస్తారా సార్? నేను ఖమ్మంలో వేరే ప్రోగ్రామ్ ఉన్నాయి, మీ ప్రోగ్రామ్ నీకు నా ప్రోగ్రామ్ 360 సీట్లు వస్తాయి సొంతగా.
యూఎస్పిఎస్ వాళ్ళ సర్వే ఆగస్టు 2022 సర్వే 15 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళు 1/3 మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటి అని అడిగితే నిరుద్యోగం. అతిపెద్ద సమస్య ఏంటంటే నిరుద్యోగం. అతిపెద్ద సమస్య నేతమండలికి ఏమన్నారు? అభీ తక్ हमारा राम लल्ला टेंट में है, अभी मंदिर में आया है. నాకు అభ్యంతరం లేదు, నేను కూడా రామ భక్తుల్లో భక్తుని. సో దివ్యమైన భవ్యమైన రామ మందిరం వస్తే చాలా సంతోషం. కానీ రామరాజ్యంలో కోరుకునేది పేదవాడి ఆకలి తీరాలి. రామరాజ్యం కోరుకునేది కష్టజీవి ఉపాధి కావాలి. నిజంగానే శ్రీరామచంద్రుడే భారతదేశంలో మళ్ళీ అవతారం ఎత్తితే అఖిల భారత నిరుద్యోగ సేన పెట్టి పోరాడతారు. శ్రీరాముడే భారతదేశంలో మళ్ళీ అవతారం ఎత్తితే మన కార్మిక సంఘ నాయకుడై ఉపాధి కొరకు వేతనాల కొరకు పోరాడతారు. శ్రీరాముడే భారతదేశంలో అవతారం ఎత్తితే ఓ రైతు సంఘం ఎత్తాయి కనీస మద్దతులో స్వామినాథన్ కమిటీ సిఫార్సు కొరకు. అందువల్ల శ్రీరాముడే తెలిసి అందరికీ ఆనందం. ఎందుకంటే ఈరోజు ఆ ప్రశ్న మనకు ఎందుకంటే అంటే ఎవరు రామమందిరంతో వ్యతిరేకిస్తారు? ప్రశ్నించిన వారు కూడా దేనికి ప్రశ్నించారు? అయ్యా భారత ప్రధానమంత్రి వెళ్ళి కాలయ్య ఆలయం పూర్తి కాకపోయినా ఎందుకు చేస్తున్నామని శంకరాచార్య వాళ్ళు అడిగారు. శంకరాచార్యులు మిగిలిన దైవభక్తులతో ప్రపంచంలో అది సమస్య కాదు. సమస్య ఏంటంటే ఆ పేరు చెప్పి ఇప్పటిదాకా నేను చెప్పిన సమస్యలన్నింటినీ పక్కన లోక్నీతి సిఎస్డిఎస్ సర్వేలో 1/3 నిరుద్యోగం అతిపెద్ద సమస్య. గ్రాడ్యుయేట్ లో 40% అన్ఎంప్లాయ్మెంట్ అతిపెద్ద సమస్య. కానీ ఎలక్షన్లకు వచ్చే వరకు ఆ నిరుద్యోగం ఆధారంగా ఓటు వేయాలి. ఏది ఆధారంగా ఓటు వేస్తున్నారు? మళ్ళీ భావోద్వేగం, మతము, వీటి ఆధారంగా ప్రజలు ఓటు వేస్తున్నారు. ప్రజలకు చెప్పాల్సిందయ్యా ఇది హిందూ ధర్మం కూడా అంగీకరించదు. చాలా మంది ఈ మధ్య కాలంలో నేను చాలాసార్లు చెప్తుంటే చాలా మంది అర్థం కావాలి. మన దేశము డీప్లీ రిలీజియస్ సొసైటీ. మన దేశంలో 90% మంది ప్రజలు భగవంతుడిపైన విశ్వాసం ఉన్న ప్రజలు. ఆ సాధారణ ప్రజల్ని ఎటువైపు పంపిస్తారు, ఆ సాధారణ ప్రజల్ని ఎటువైపు పంపిస్తారు అనేది మన ముందు. అందువల్ల ప్రజల మత విశ్వాసాలపైన పోరాడాల్సిన అవసరం లేదు. ప్రజల మత విశ్వాసాల ఆధారంగా రాజకీయాలు శక్తులు ఎవరు అవసరమైతే ఆ మతం శక్తులు దాని ఆధారంగా శక్తులు పోరాడాలి. నేను ఈ మధ్య మీటింగ్ మాట్లాడుతుంది, అయ్యా ప్రశ్నించడం అనేది దేశద్రోహం అంటున్నారు, ప్రశ్నించడం అనేది హిందూ మత వ్యతిరేకం అంటున్నారు. మీకు తెలుసా వేదవ్యాసుని ఆయన శిష్యులు దేవుని ప్రశ్నిస్తారు. మహాభారత కథ ఒక కుక్క ప్రస్తుతం ఉంది. చాలా మంది మహాభారతంలో చదువు. మహాభారతం చదవండి, కుక్కతో మొదలైతే కుక్కతో అండి. ఆది పర్వంలో మహాభారతంలో సారమేయ వృత్తాంతం కథ. జనమేయుడు అంటే అర్జునుని మనమడైనటువంటి అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు కొడుకు జనమేయుడు. అలాంటి ఒక మహారాజు యజ్ఞము యాగం చేస్తుంటే యాగశాలకు కుక్క. జనమేయుడి కొడుకులు తమ్ముడు కుక్కను కొడతారు. కొడితే ఆ కుక్క తల్లి జనమేయుడి సంస్థానానికి వచ్చి నిలదీస్తే రాదు. ఓ మహారాజా నా కొడుకు ఎందుకు కొట్టావు? ఆ అడిగిన కుక్క పేరు సరమ. ఎందుకు కొట్టావంటే జనమేయుడు చెప్తాడు, యాగశాలలో అపవిత్రం చేస్తుందని కొట్టాము అంటాడు. అపవిత్రం చేసిందా అని చెయ్యలేదు, చేస్తానని అనుమానంతో కొట్టాడు. అంటే నేరం చెయ్యకపోయినా నేరం చేస్తారని అనుమానంతో కొట్టడం ధర్మమా అని. కానీ భారతదేశంలో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కొన్ని వేల మంది వందలాది హక్కుల సంఘాల కార్యకర్తల్ని వారి మీద ఏ నేరమో రుజువు కాకపోయినా ఏ నేరం చేయడం. ఇది మరి మహాభారతానికి తెలుసు. అయ్యా జనమేజయుడి కొలువులో పాండవ మహారాజు కొలువులో కుక్క పట్టణం జరిగితే అది నా హిందూ ధర్మం. కానీ నాగేశ్వర కుక్క అడిగితే చైనా పాకిస్తాన్ అంటే మహాభారతంలో కుక్కకున్న హక్కులు కూడా నాకు స్వతంత్ర భారతదేశం కదా. అయ్యా హిందూ ధర్మం చెప్పేది కదా.
1,00,000 శ్లోకాలు, 1,00,000 శ్లోకాలు రాసుకుంటే వినాయకుడికి ఒక దశలో పోతాడు. ఏమయ్యా నీ కవులకి ఏం పనిలేదు, రాయబట్టి తక్కువ భక్తులు ఉంటారు, ఇన్ని శ్లోకాలు చెప్పాలని ఒక్క శ్లోకంలో చెప్పాలను. అప్పుడు మహాభారత సారాన్ని ఒక్క శ్లోకంలో చెప్పమంటే వేదవ్యాసుడు అంటాడు, వినాయక మహాభారత నిమిత్తమా కోటి గ్రంథాల సారాన్ని ఒక్క శ్లోకం నిమిత్తమా ఆ శ్లోకంలో చెప్తాను అంటాడు. అని మహాభారత చివరి శ్లోకం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్తాడు. పరోపకారాన్ని మించిన పుణ్యము లేదు, పరపీడనాన్ని మించిన పాపం లేదు అని చెప్తాడు. ఇది ఎవరు మహాభారతంలో అరశ్లోకంలో చెప్పిన కోటి గ్రంథాల సారం. అయ్యా నేనేమంటున్నాను, కోట్లాది మంది కష్టజీవులను 8 గంటలు కాదు 12 గంటలు పనిచేసుకోవడం పరపీడనం కాదా అని అంటున్నాను. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం భారతదేశంలో ఒక సగటు కార్మికుడు 60 గంటల వారానికి 60 గంటలు 40 నిమిషాలు పనిచేస్తుంది. 12 అవర్ వర్కింగ్ 8 గంటల పని నాలన్నది ఎప్పుడో పోయి 12 గంటలు ఈ మధ్య మన నారాయణమూర్తి 70 గంటలు పనిచేస్తాను చేస్తాం. ఆయన కాగా 1000 కోట్ల ఆదాయాన్ని కూడా కానీ మరి అయ్యా ఈ కార్మికులకు 12 గంటలు పని చేయించుకున్న సంపదలో లాభాల వాటా పెరిగింది, వేతనాల వాటా తగ్గింది, ఇది పరపీడనం కాదా అన్నది. అయ్యా ఉత్పత్తి చేస్తున్న రైతుకు ధర రావడం లేదు, ఇది పరపీడనం కాదా అని. ఇవాళ కార్మిక చట్టాలు హరించబడుతుంటే, కార్మికులు హక్కుల కొరకు పోరాడుతుంటే ఆ హక్కులు ఏమంటున్నారు, ఇది పరపీడనం కాదా అని. అయ్యా ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు బాధపడుతుంది, పరపీడనం కాదా అని. అందువల్ల మనం కోట్లాది మంది భారత ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా దేశం కొరకు ధర్మం కొరకైనా ప్రజల పక్షాన పోరాడాల్సిన సమయం మాత్రమే. నిజమైన పోరాటం ఏంటంటే కోట్లాది మంది ప్రజల పక్షాన్ని నిలబడమే దేశం, కోట్లాది మంది ప్రజల పక్షాన్ని నిలబడమే ధర్మం. సో ఈ ధర్మాన్ని మీరు పాటిస్తావా లేదా? అందువల్ల ప్రజల్ని మతం పేరిట, జాతీయత పేరిట, భావోద్వేగాల పేరిట అసలు సమస్యలకు దూరం చేస్తున్న సమయంలో ఇన్ని కార్మిక సంఘాలు ఇష్టమై ప్రజల సమస్యల్ని చర్చలో పెట్టడాన్ని ఆహ్వానిస్తూ నాకు ఈ అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు